ఎంత ధైర్యం ఉంటే ఇంకా నా ఎదురుగుండా నిలబడతావు? పో వదలకి. ఏం జరిగింది వసు? నీకేం కాలేదు కదమ్మా? ఇలాంటి ఆడదాన్ని ఈ పెళ్లికి ఎలా రానిచ్చారు? ఇలాంటి ఆడదంటే ఏంటి మీ ఉద్దేశం? పెళ్ళయ్యి విడాకులు తీసుకున్న ఆడది పెళ్లి కాని అమ్మాయిల మధ్య శుభకార్యం జరుగుతున్న ఇంట్లో ఎలా తిరుగుతుంది అంటున్నాను. విడాకులు తీసుకోవటం ఏవైనా అంటూ రోగమా, అంటరాని తనమా? అవిటి తనం. తనలో ఏదో లోపం ఉంది కాబట్టే భర్త తనని వదిలేశాడు. భర్త వదిలేసినంత మాత్రాన భార్యలో లోపం ఉన్నట్టేనా? అయినా నా కూతురు గురించి మాట్లాడడానికి మీరెవరు? ఇంతమందిలో తనని అవమానించే హక్కు, అధికారం మీకెవరిచ్చారండి? హక్కులు అధికారాల గురించి మీరు మాట్లాడితే బాగుండదు. ఇందాక నేను సంబంధం గురించి మాట్లాడుతుంటే నోరు మెదపలేదే. తనకి పెళ్ళయింది, పిల్లాడున్నాడు, భర్త వదిలేశాడు అని చెప్పొచ్చు కదా. చెప్పే అవకాశం మీరు నాకెక్కడిచ్చారు? నన్ను అసలు మాట్లాడిచ్చారా? మీ అంతటి మీరే అన్నీ అర్థం చేసేసుకున్నారు. అవును, అమ్మాయి నచ్చిందని అన్నీ నేనే అన్నాను. కానీ ఇది మేడిపండు లాంటిదని, పొట్ట విప్పితే పురుగులుంటాయని, ఇంత దరిద్రమైన జాతకమని ఎవరికి తెలుసు? మర్యాదగా మాట్లాడండి. నా కూతురు ఒక బిడ్డకి తల్లెవడం, భర్తతో విడాకులు తీసుకోవటం ఈ లోకంలో ఎవ్వరికీ జరగందా? నచ్చక భార్య భర్తలు విడిపోయారు, అందులో తప్పే ఉంది? తప్పు తనకి మళ్ళీ పెళ్లి చేయాలనుకోవడంలో ఉంది. పెళ్ళయి ఒక కొడుకుండి విడాకులు తీసుకున్న ఒక అమ్మాయిని నా కొడుకు మెడకి తగిలించాలనుకోవడం తప్పు కాదా? సంబంధం మాట్లాడింది మీరా, నేనా? నాకేం తెలుసు దీని చరిత్ర ఇలాంటిదని. అయినా అది మొగుడు వదిలేసిన ఆడదానిలా ఉందా? పెళ్లికి తయారైన కొత్త పెళ్లి కూతురులా ఫ్రెష్గా తయారయ్యింది. అలా మా కళ్ళని మోసం చేసింది. అసలు ఇలా మోసం చేయడానికే ఈ పెళ్లికొచ్చిందేమో. పెళ్లి కాని అమ్మాయిలా ముస్తాబై అటు ఇటు తిరుగుతూ అందరి కళ్ళల్లో పడుతూ డబ్బున్న మగవాణ్ణి వల్ల వేసుకోవడానికి వచ్చిందేమో. అలాంటి వాడు దొరికితే లైఫ్ సెటిల్ అవుతుందని వచ్చుంటుంది. నీలాంటి ఆడదాన్ని నా కోడలుగా ఎప్పటికీ చేసుకోను. మొదట చేసుకున్నవాడు కూడా దీని బుద్ధి తెలిసి విడాకులు తీసుకొని ఉంటాడు. వాడు అదృష్టవంతుడు. ఈ నష్ట జాతకురాలతో నరకం పడలేక వదిలేశాడు. ఆపుతారా? ఇప్పటికే మీరు చాలా ఎక్కువగా మాట్లాడారు. అబద్ధాలు చెప్పి మోసాలు చేసి వల్లో వేసుకుని పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నా కూతురికి పట్టలేదు. నా కూతురు బంగారం. తనని వదిలేసిన వాడే దురదృష్టవంతుడు. ఆ మాట తన అత్తగారు చెప్పాలి, నువ్వు కాదు. పెళ్లి కాని అమ్మాయికి తనమ్మ ఎన్ని మెడల్స్ అయినా ఇవ్వచ్చు, కానీ పెళ్ళైన ఆడదానికి కాండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వాల్సింది మాత్రం తన అత్తగారే. పెళ్ళయ్యి మొగుడు వదిలేసి పుట్టింట్లో ఉన్న కోడల గురించి ఏ అత్తగారు మంచిగా చెప్తుంది? కొడుకే వదిలేసిన కోడల్ని ఏ అత్తగారు నెత్తిమే పెట్టుకుంటుంది? నువ్వు తన అమ్మవు కాబట్టి తిమ్మిని బమ్మి చేస్తున్నావు, బసిపూసి మారేడుకాయ చేస్తున్నావు. అమ్మకు తగ్గ కూతురు, కూతురుకు తగ్గ అమ్మ. ఇద్దరికిద్దరు తోడు దొంగలు, మోసగాళ్ళు.
ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వసు నా కూతురు కాదు. సుశీల, చెప్పాలండి. మూసుకున్న వీళ్ళ కళ్ళు తెరిపించాలి. అందరూ వినండి. వసు నా కూతురు కాదు, కోడలు. వసుకి నేను అమ్మను కాను, అత్తను. వసు ఉన్నది పుట్టింట్లో కాదు, అత్తింట్లో. అవును, మీరు విన్నది నిజమే. ఇందాక మీరు అదృష్టవంతుడు అన్నారే, వాడే నా కొడుకు. వాడొక దరిద్రుడు. ఈ బంగారాన్ని బండరాయి అనుకున్నాడు. అష్ట కష్టాలు పెట్టాడు. భూదేవిలా ఓర్చుకుంది. వాడి దరిద్రాన్ని కన్నవాళ్లమైనా మేమే భరించలేకపోయాము. వాణ్ణి వదిలించుకుని కోడలే కూతురు అనుకున్నాం. అత్తమామలే అమ్మా నాన్నలవయ్యాం. ఇందాకేమన్నారు? కూతురు గురించి అమ్మ చెప్పాలి, కోడలు గురించి అత్త చెప్పాలి అన్నారు కదూ. ఇప్పుడు చెప్తున్నాను, మా కోడలైనా కూతురైనా వసునే. అత్తగా అమ్మగా చెప్తున్నాను. తను బంగారం, సాక్షాత్తు మహాలక్ష్మి. ఇందాకేమన్నారు? విడాకులు తీసుకోవడం నేరమా? విడాకులైన అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోవడం పాపమా? విడాకులైన మగాడు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, ఆడది చేసుకోకూడదా? నీలాంటి ఆవేశం ఉన్న అత్తలు ఉండబట్టే విడాకులు తీసుకున్న అమ్మాయిలకి పెళ్లిళ్ళవటం కష్టంగా ఉంది. కానీ ఆ కష్టం నా కూతురికి రానివ్వను. నేనే దగ్గరుండి దానికి మళ్ళీ పెళ్లి చేయిస్తాను. విడాకులు తీసుకున్న ఇంటికే మామిడి తోరణాలు కడతాను. ఈ పచ్చని పందిరి సాక్షిగా చెప్తున్నాను. నా కూతురికి మీ కొడుకు కంటే అందమైన మంచి మనసున్న వాడితో ఈ ఊళ్ళో వాళ్ళు నోరు వెళ్ళబెట్టేలా అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను. అది మీరు చూస్తారు. చేయండి చేయండి. మీ కోరికలు చంపుకోకుండా ఇలాగే కలలు కనండి. విశాలాక్షి గారు, దయచేసి ఇంతటితో ఈ గొడవ ఆపండి. మగ పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. పెళ్లి వాళ్ళకి స్వాగతం పలుకుతాం. రండి రండి విశాలాక్షి గారు. రా ఆనంద్. జరిగిన దానికి వాళ్ళ తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను. జరిగిందేది మనసులో పెట్టుకోకమ్మా. ఎవరో ఏదో అన్నారని అప్సెట్ అవుతావా? రిలాక్స్గా ఉండు. పద, పెళ్ళికొడుకు వచ్చాడంట, వెళ్ళి చూద్దాం. నువ్వు వెళ్ళు పింకీ, నేను తర్వాత వస్తాను. అదేం కుదరదు. పెళ్ళయ్యే వరకు నా పక్కనే ఉంటానని మాట ఇచ్చావు. రా రా. అభి సార్, ఎక్కడున్నారు మీరు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు వస్తున్నారు. అభి సార్, ఎక్కడున్నారు మీరు? ప్లీజ్ రెస్పాండ్. అభి సార్, వేర్ ఆర్ యూ? ప్లీజ్ రెస్పాండ్. అభి సార్, అభి సార్, ఎక్కడున్నారు మీరు? హలో సార్, సార్, హలో సార్, వినబడుతోందా? సార్ సార్ సార్, క్రేన్ స్ట్రక్ అయింది. సార్ ఎక్కడున్నారు? వచ్చేస్తారయ్యా, వెళ్ళు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. హలో సార్, వినిపిస్తోందా? నేను బాబీని, రెస్పాండ్ అవ్వండి సార్. హలో సార్, వినబడుతోందా? సార్ చైన్ పోయిన మూడ్లో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఏ డల్ మూడ్లో ఉన్నారో చూడాలి. వసు ఉన్నది పుట్టింట్లో కాదు, అత్తింట్లో.
నేనే దగ్గరుండి దానికి మళ్ళీ పెళ్లి చేయిస్తాను. సార్ 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 ఏంటి బాబాయ్? వధూవరుల మీద పూలవర్షం కురిపించే మిషన్ స్ట్రక్ అయింది సార్. వాట్? అవును సార్. అలా ఎలా జరిగింది? ఏమో అక్కడ పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేస్తున్నారు సార్. షిట్! వధూవరులిద్దరి మీద పూలవర్షం కురిసే సమయానికి ఇలా జరిగిందంటే ఏమో తెలియట్లేదు సార్. సరిగ్గా వర్క్ అవట్లేదా? దిగు దిగు దిగు, నేను చూస్తాను. అక్కడ వైర్ పట్టేసినట్టుంది. వద్దు బాబు, వెళ్ళొద్దు బాబు, నా మాట వినండి. ఏమన్నా అయితే కష్టం బాబు.
జరిగిన దానికి క్షమించు సుశీల. ఆవిడ అలా అంటుందని మేము ఊహించలేదు. అవునండి, వాళ్ళ తరపున మేము క్షమాపణ చెప్తున్నాం. తను తప్పుగా అన్నా మా బాధ్యతను గుర్తు చేసింది. మా వసుకి మళ్ళీ పెళ్లి చేసి మేమేంటో చూపిస్తాం. కోడలికి మళ్ళీ పెళ్లి చేయాలన్నది మంచి ఆలోచన సుశీల. మీలాంటి అత్తమామలు అరుదుగా ఉంటారు. మా వసు కూడా అరుదైనదేనండి. తను నిజంగా బంగారం. సరే అండి, మీకు పెళ్లి పనులు అవి ఉంటాయి కదా, మీరు వెళ్ళి చూసుకోండి. పద. అమ్మా, చిన్న దండేదో నా మెళ్ళో పడింది. ఎలా పడిందమ్మా? ఇందాక పువ్వుల వర్షం కురిపించారు కదా నాన్న, అప్పుడు పైనుంచి వచ్చి నా మెళ్ళో పడింది. ఎవరిదో కనుక్కొని తిరిగి ఇచ్చేద్దామమ్మా. వద్దు వసు, ఇది నీ మెళ్ళలోనే ఉండనివ్వు. పరాయి సొమ్ము మనకెందుకమ్మా? అది పరాయి సొమ్ము కాదు, ఆ దేవుడి ఆశీర్వాదం. పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన అక్షింతలు, పూలతో పాటు వచ్చిన ఆ చైన్ నీ మెడలో పడింది అంటే దేవుడు నీ కష్టాలను తీర్చబోతున్నాడు అనటానికి ఇది శుభ సంకేతం. అది నీ మెళ్ళలోనే ఉండనివ్వు. అది కాదమ్మా. ఇంకేం చెప్పకు వసు, నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా అది తీసేకు. బన్నీ ఎక్కడా? నిద్రపోతున్నాడు. తీసుకురా, మనం వెళ్దాం. ఆ చైన్ ఎవరిదో ఏంటో అడిగిచ్చేస్తే బాగుండేది కదా సుశీల. చూడండి, ఆ చైను మనం ఎవరి దగ్గర నుంచో కొట్టేలేదు. దానంతట అదే దేవుడు అక్షింతలతో పాటు వసు మెళ్ళో పడింది. సరిగ్గా వసు పెళ్లి గురించి మాట్లాడే సమయంలోనే ఇలా జరిగింది అంటే దీనికి ఏమిటి అర్థం? వసు పెళ్లికి మనమే కాదు, ఆ దేవుడు కూడా ఒప్పుకున్నాడనేగా. అందుకే ఇది కేవలం చైన్ కాదు, దేవుడిచ్చిన తాళి. దేవుడు వసుకి ఓ కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. వసుకి మనం త్వరలోనే పెళ్లి చేయబోతున్నాం. వసు కోడలిగా అడుగుపెట్టబోయే ఇల్లు ఈ భూమి మీద ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది.